హరే కృష్ణ హరే రామ్. వెల్కమ్ టు మై ఛానల్. మనం ముందు వీడియోలో రాముని గుణముల గురించి మాట్లాడుకున్నాం అన్నమాట. అయితే అలాంటి సుగుణాలు కలిగిన రామునిలాగా మనం ఉండగలమా? అసలు రామునిలాగా మనకు ఉండడం సాధ్యం అవుతుందా? ఇప్పుడు మనం తెలుసుకున్నాం. రామునిలాగా ఉండడం ఒక్క భగవద్భక్తులకి మాత్రమే సాధ్యం అవుతుందన్నమాట. ఏ విధంగా అంటే భగవద్భక్తులు ఏ విధంగా ఉంటారు అంటే, ఈశ్వరుడు అనేవాడు గుడిలో మాత్రమే, పూజ గదిలో మాత్రమే ఉండడు, ప్రతి ప్రాణిలో ఉంటాడు అని నమ్మిన వారు ఈ విధంగా ఉండడం సాధ్యం అవుతుందన్నమాట. ఎలాగంటే ఇప్పుడు రాముని గుణములు ఏంటివి? రాముడు జితక్రోధుడు, అసూయ లేనివాడు, ఎప్పుడు ఆనందంతో ఉంటాడు, ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉంటాడు, దయ, కరుణ, ఎంత తన పరాక్రమం కూడా ఎంత ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా తన గొప్పలు చెప్పుకోడు, ఎవరిని తక్కువ చేసి చూడడు, ఎవరిని కూడా హేళనగా మాట్లాడాడు. ఇలాంటి మంచి గుణములతోనే ఉంటాడు కదా. అయితే భగవద్భక్తులు అన్ని ప్రాణుల్లో కూడా ఈశ్వరుని చూస్తారు కాబట్టి, ఇప్పుడు కోపం అసూయ తెచ్చుకోవాలన్నా, ఇప్పుడు అసూయ వేరే వాళ్ళ చూపియాలన్నా ఆ ఎదుటి వాళ్ళలో ఉన్న వాళ్ళు కూడా ఈశ్వరుడే అని నమ్ముతాడు కాబట్టి అసూయ చూపియలేడనమాట. ఇప్పుడు అబద్ధాలు చెప్పాలన్నా కూడా నేను ఈశ్వరునికే అబద్ధాలు చెప్పాను అని ఫీల్ అవుతాడనమాట. అంటే ఈ భగవద్భక్తులు మాత్రమే ఈ రామునిలాగా ఉండగలుగుతారనమాట. మిగతా వాళ్ళు ఎప్పుడు కూడా గుడిలో మాత్రమే దేవుడు ఉంటాడు, పూజ గదిలోనే దేవుడు ఉంటాడు అంటే వాళ్ళు ఈ రామునిలాగా ఉండలేరు అనమాట. వాళ్ళందరిలో కూడా ప్రేమను పంచలేరు అందరికీ. వాళ్ళ కొంతవరకు ప్రేమ ఉంటుంది కానీ అందరిపైన ఉండదు అనమాట. వాళ్ళ చిన్న లోకంలోనే వాళ్ళ స్వార్థంతోనే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు కానీ రామునిలాగా ఉండలేరు అనమాట. ఈ విధంగా ఈ సుగుణాలతో ఉన్న రాముని గురించి అక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా రాముని ప్రవర్తన గురించి రాముని గురించి మాత్రమే అక్కడ మాట్లాడుకుంటారు అనమాట. రాముని కీర్తిస్తూ ఉన్నారనమాట. ఇదంతా విన్న దశరథుడు తన రాముణ్ణి, తన పుత్రుణ్ణి వాళ్ళందరూ కూడా కీర్తిస్తూ ఉంటే ఎంతో ఆనందంతో పొంగిపోతాడనమాట. ఎప్పుడైనా కూడా తనకి కొడుకు పుట్టినప్పుడు కంటే కూడా తన కొడుకు ప్రజలందరితో కీర్తింపబడ్డప్పుడు తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుందన్నమాట. పుత్రుడు పుట్టినందుకు ఆ సంతోషం తండ్రికి ఇవ్వాలి అనే విధంగా రాముడు తన ప్రవర్తనతోటి ప్రజలను మొత్తం కూడా ఆకట్టుకున్నాడు అనమాట. ఆ విధంగా వాళ్ళందరూ కూడా రాముని కీర్తిస్తూ ఉంటే దశరథుడు మనస్సుతో ఆనందంతో పొంగిపోతుండనమాట. నా పుత్రుని ఈ విధంగా వీళ్ళందరూ కూడా నేను ఎంత మంచి పుత్రుని కన్నాను, ఎన్ని జన్మల పుణ్యం చేశాను అని చెప్పేసి ఆనందంతో ఉన్నాడనమాట. దశరథుడు అనుకుంటున్నాడు అనమాట, నేను ఇంకా ఎక్కువ కాలం బ్రతుకను, నాకు అపశకునాలు కనిపిస్తున్నాయి, నా బ్రతుకు మొత్తం చేసిన పుణ్యంతో నా పుత్రులను కన్నాను, అందులో పెద్దవాడైన రామునికి యువరాజ పట్టాభిషేకం చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటాడనమాట. ఈ విషయాన్ని నేను ప్రజలందరితో చెప్పినా కూడా వాళ్ళు ఎంతో సంతోషపడతారు. వాళ్ళు ఇప్పటికీ కూడా నేను రాజునైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా రాముడే రాజుగా భావిస్తున్నారు అని చెప్పేసి మనసులో అనుకుంటారనమాట. పడడం వల్ల పంటలు పండుతాయి, అందరూ కూడా సంతోషంగా ఉంటారనమాట. ఆ విధంగానే ఒక మేఘం లాగా రాముడి రాకతో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. రాముడిని యువరాజు పట్టాభిషేకం చేస్తే కూడా అందరూ సంతోషపడతారు అని చెప్పేసి ఆ దశరథుడు అనుకుని ఉంటాడనమాట. ఈ విధంగా అనుకున్న తర్వాత నేను ఈ విధంగా చేస్తాను, నేను చెప్పిందే వినాలి అని చెప్పేసి అనకుండా అక్కడ సభ మొత్తం కూడా ఏర్పాటు చేశాడనమాట. అందులోకి మంత్రులు, పురజనులు, అయోధ్యవాసులు, ప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. ఈ విధంగా అనుకున్న వాడై ఎప్పుడు కూడా లోకక్షేమం గురించి, తన క్షేమం గురించి ఆలోచించి ప్రతి నిర్ణయం కూడా తీసుకునే దశరథుడు ఇప్పుడు త్వరపడి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి వాల్మీకి మహర్షి అంటాడనమాట. సభ మొత్తం కూడా ఏర్పాటు చేస్తాడనమాట. సభలో ఈ విధంగా దశరథుడు అంటాడనమాట, నేను జీర్ణించిపోయాను, నేను మొత్తం కూడా నా శరీరం
జీర్ణ వ్యవస్థలో ఉంది, అంటే నా శరీరం వృద్ధ వ్యవస్థలో ఉంది, నేను ఇంకా అలసిపోయాను, నేను ఇంకా ఏమీ చేయలేను, విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాను. నా బ్రతుకు మొత్తం చేసిన పుణ్యంతో పుత్రులని కన్నాను, ఆ పుత్రులకి యవరాజ పట్టాభిషేకం చేయాలి అనుకున్నాను. మీరు నా నిర్ణయానికి మీరు అంగీకరిస్తే మీరు చెప్పండి. నా ప్రీతి అయిన భావం మీతో చెప్పాను, మీకు ఏది ప్రీతి అనిపిస్తే అది నాతో చెప్పండి. నా కర్తవ్యాన్ని నాకు బోధించండి, నేను ఏం చేయాలో మీరు చెప్పండి అని చెప్పేసి అక్కడున్న వాళ్ళందరితో దశరథుడు చెప్తాడనమాట. దశరథుడు ఆయన రాజు అయినప్పటికీ కూడా, ఆయన చెప్పిందే శాసనం అయినప్పటికీ కూడా, ఆయన ఎంత రాజు అయినప్పటికీ కూడా వాళ్ళందరితో తను అనుకున్న విషయాన్ని చెప్తాడనమాట. దశరథుడు చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరి సంతోషానికి అవధులు లేవన్నమాట. రాముడు రాజు కావాలి, రాముడు రాజు కావాలి అని చెప్పేసి అందరూ కూడా అరుస్తున్నారనమాట. ఏ విధంగా అంటే, వర్షం పడిన తర్వాత నెమలులు ఏ విధంగా సంతోషంతో నాట్యం చేస్తాయో ఆ విధంగా రాముడు యవరాజు పట్టాభిషేకం అని ఒక్క మాట అనగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆనందంతో ఉంటారన్నమాట. రాముడు రాజు కావాలి అని అందరూ కోరుకుంటున్నారు. భూమి కోరుకుంటుంది రాముడు రాజు కావాలని. చతుర్దశ భువనాలు కూడా రాముడు రాజు కావాలని కోరుకుంటున్నాయి. అన్ని సర్వ లోకాలు కూడా రాముడు రాజు కావాలి అని కోరుకుంటున్నాయి అని చెప్పేసి అంటారనమాట. ఇక్కడే అప్పుడు దశరథుడు కొంచెం ఆందోళన పడతాడనమాట. నేను ఒక్క మాట రాముడు రాజు కావాలి అని చెప్పేసి చెప్పగానే మీరు అందరూ కూడా ఆనందపడుతున్నారు. నా పరిపాలనలో ఏమైనా లోటు కలిగిందా, నేను ఏదైనా లోటు చేశానా, నా పరిపాలనలో నా ప్రజలని నేను ఏమన్నా తక్కువ చేశానా అని చెప్పేసి అంటాడనమాట. వాళ్ళందరూ కూడా అయ్యో మీరు ఏ లోటు చేయలేదు, కానీ మాకు రాముని కళ్యాణ గుణములతోటి మా మనసులు మొత్తం కూడా రాముడు ఆకర్షిస్తున్నాడు. ఆయన ఎంతో ప్రేమతో మాట్లాడడం వల్ల మా మనసులు మొత్తం కూడా ఆయన వైపే తిరుగుతున్నాయి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంటారనమాట. ఆయన కళ్యాణ గుణములు ఏ విధంగా అంటే, ఆయన గుణముల వల్ల మేము మనసు పొంగి ఆయన రూపం చూస్తే ఆయన రూపం కూడా ఎంతో మనశ్శాంతిని మాకు ఇస్తుంది, ఎంతో హాయిని మాకు ఇస్తుంది. రాముడి గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరి క్షేమాన్ని రాముడు కోరుకుంటాడు. పల్లెల్లో కూడా రాముడు రాజు కావాలని వాళ్ళ దిష్టా దేవతలకి పూజలు వ్రతాలు కూడా చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అంటారనమాట. ఇంకా ఏమంటారంటే, ఒక పురుషుడు ఏ విధంగా ఉండాలి అంటే తన భార్యని, తన పిల్లల్ని, తన తల్లిదండ్రులని, తన శిష్యులని, వీళ్ళని మాత్రము లోటు లేకుండా ఎటువంటి కొరత లేకుండా చూసుకోవాలన్నమాట. వాళ్ళని కన్న బిడ్డల్లాగా చూసుకోవాలి. ఆ విధంగానే వాళ్ళ కుటుంబాన్ని మాత్రమే కాకుండా ఒక కుటుంబాన్ని ఏ విధంగా చూస్తారో ఆ విధంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా రాముడు అంత ప్రేమతో ఉంటాడు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటారు. అందరితో కూడా ప్రేమగా మాట్లాడతాడు. అందరి యోగక్షేమాలు కూడా రాముడు అడుగుతాడు. ఎటువంటి ఏదైనా ఆపద వచ్చినప్పటికీ కూడా ఆ ఆపదకి వాళ్ళతో ఎంతో ప్రేమగా మాట్లాడి వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా వాళ్ళు బాధపడితే ఈయన బాధపడతాడనమాట. రాముడు బాధపడి వాళ్ళ యోగక్షేమాలు తీసుకొని అంత ప్రేమగా ఉంటాడు మాతో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇంకా రాముని గురించి కీర్తిస్తూ చెప్తూ ఉంటారనమాట. రాముడు రాజు కావాలి అని చెప్పేసి వాళ్ళందరూ అనడంతో అప్పుడు దశరథుడు రేపు ముహూర్తం బాగుంది, రేపే మనం రామునికి యువరాజ పట్టాభిషేకం చేద్దాము అని చెప్పేసి తన నిర్ణయాన్ని చెప్తారనమాట. ఆ విధంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏకీభవిస్తారనమాట. ఆ విధంగానే రాముని రేపు పట్టాభిషేకం చెయ్యాలి అని చెప్పేసి ఆ నిండు సభలో ప్రకటిస్తారనమాట. తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. హరే కృష్ణ, హరే రామ్, జై శ్రీరామ్.